డాలస్‌పురంలో ఉండే వాళ్ళందరికీ మీ దగ్గర చూడటానికి ఏముంటాయిరా అంటే, మా దగ్గర ఆన్సర్ లేకపోవచ్చేమో గానీ, మీ దగ్గర తినటానికి ఏముంటాయిరా అంటే, బ్రేక్‌ఫాస్ట్ దగ్గర మొదలుపెడితే డిన్నర్ దాకా అపెటైజర్‌లు, బిర్యానీలు, ఫ్రైడ్ రైస్‌లు, నూడిల్స్‌లు, డెజర్ట్‌లు, కేకులు, మోమోసు, గీమోసు నీకు ఏం కావాలంటే అది యూ నేమ్ ఇట్ వి హావ్ ఇట్ అన్నట్టుంటది. వెల్కమ్ టు డే 64 ఆఫ్ డైలీ వ్లాగింగ్. సాటర్‌డే కాబట్టి ప్రశాంతంగా 10కి లేచి, మధ్యాహ్నం లంచ్‌కి నిన్నటి పానీపూరిలో కర్రీ మిగిలిపోతే అది చాట్‌లాగా చేసుకొని తినేసి, మేము ఒక 10 డేస్‌లో ఇల్లు చేంజ్ అవుతున్నాం. అందుకని పాత వాషర్, డ్రైయర్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ చేసేసామనమాట. సో, అందుకని ఒక్కొక్కళ్ళకి ఓ బస్తా ఉన్నాయి బట్టలు లాండ్రీ ఎయటానికి. అయన్నీ ఆ బస్తాలేసుకొని దగ్గరలో ఉండే లాండ్రీ సెంటర్‌కి బయలుదేరిపోయి ఇంక అందరం అక్కడ వాషరేసాం. ఒక అరగంట చూపిచ్చింది టైము. అండ్ ఇంక ఖాళీగా ఉండడం, ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయడం ఎందుకులే, ఏమన్నా లీజింగ్ ఆఫీసులకెళ్ళి ఏవైనా అపార్ట్మెంట్ టూర్స్ చూద్దాం పక్క పక్కన అని చెప్పి, పక్కనే ఉండే ఒక లీజింగ్ ఆఫీస్‌కెళ్ళి అవి ఇవి చూసామనమాట కొంసేపు. అదయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి డ్రైయర్ ఏసుకొని సాలిడ్‌గా ఒక 2 గంటలు పట్టింది. అన్ని బస్తాలు తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాం. 33 డిగ్రీస్ ఉంది బయట. ఫ్రెండ్స్ వచ్చారు కదా! మంచిగా ఎళ్లి బయట యాపిటైజర్‌లతో మొదలుపెట్టి స్టార్టర్‌లు అవి ఇవి తిని ఒక ఐస్ క్రీమ్ తిని ఇంటికొచ్చాం. ఇంటికొచ్చి మళ్ళీ కారేసుకొని ఏదో ఒక చిన్న పార్క్ దగ్గరికెళ్ళి, ఆ పార్క్ దగ్గర ఒక సాయంత్రం 8:05 నుంచి 9:05 దాకా మంచిగా సన్‌సెట్ చూసుకుంటా వాకింగ్ కంప్లీట్ చేసా. ఒక 1 అవర్ వాకింగ్ అయిపోయాక ఏం చేస్తాం, మళ్ళీ ఇంటికొచ్చి 10:30కి బయలుదేరి బయట మంచి ఫుడ్ ట్రక్ దగ్గరికెళ్ళి అందరం సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఫుడ్ తినేసి ఇంటికొచ్చి పడుకుంటున్నాం. అదనమాట ఇవాల్టికి. మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. టాటా బాయ్.